వనపర్తి జిల్లాను సందర్శించిన రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, బొరెడ్డి అయోధ్య రెడ్డి, వైష్ణవి మెర్లా వనపర్తి జిల్లాలోని సమాచార హక్కు చట్టం 2005 పెండింగ్ అప్పీళ్లను పరిశీలించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో పిఐఓలు, ఏపీఐఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం కమిషనర్లు 3 విభాగాలుగా వివిధ శాఖలకు సంబంధించి 83 సమాచార హక్కు పెండింగ్ అప్పీళ్లను దరఖాస్తుదారుల సమక్షంలో పరిశీలించారు. ఆయా దరఖాస్తులకు సంబంధించి సంబంధిత పిఐఓలకు పరిష్కరించే దిశగా సూచనలు చేశారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి పారదర్శక పాలన అందించేలా చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేస్తే ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుందని సమాచార కమిషనర్ బొరెడ్డి అయోధ్య రెడ్డి తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని సకాలంలో అందజేయాలని సమాచార కమిషనర్ వైష్ణవి మెర్ల తెలిపారు. You need to send a letter to the applicant saying మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఒక 500 pages వస్తుంది. According to the act, each page కి మీరు 2 rupees చార్జ్ చేయొచ్చు. సో 500 అంటే 500 into 2 1000 rupees అవుతుంది. ప్లీజ్ పే దిస్ అమౌంట్ అని మీరు ఇంటిమేట్ చేయొచ్చు. సో ఇంటిమేట్ చేశాక ఆ అమౌంట్ మీకు వచ్చాక అప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏమవుతుందంటే చాలా సార్లు మీరు వాల్యూమ్లెస్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, మేము ఇవ్వలేము, లేకపోతే కమిషన్ కు పని ఉండదు. కమిషన్ కు పని పెట్టకుండా మీ అంతటా మీరు ఎప్పటికప్పుడు ఏ కార్యాలయానికి ఎప్పుడైనా విడవ చెప్పొచ్చినాం ఒకసారి అలర్ట్ కోసం. ఇప్పుడు ఏ కమిషనర్ అయినా ఎప్పుడైనా చెప్పకుండా వచ్చే అవకాశం ఉంది. మీరు అలర్ట్ గా ఉండండి. రెగ్యులర్ గా నిర్వర్తించాల్సిన నేనేమంటానంటే ఎందుకు ఇక్కడ చిన్న విషయాలు, చాలా చిన్న హోమ్ డిపార్ట్మెంట్ కూడా విచిత్రమైన విషయాలు హీరింగ్ లో జరుగుతుంటాయి. మీకు కూడా అక్కడ కూడా అందుకనే అంతే హోమ్ డిపార్ట్మెంట్. ఒక అతను నాది కారు దొంగతనానికి గురైందని పిటిషన్ పెట్టుకున్నాడు అనుకుంటారు. అప్పుడే వాటి మీద ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. మీరు రెగ్యులర్ గా చేయాల్సిన పని చేస్తే సమస్యలకు మెజారిటీ తగ్గుతాయి. మీరు చాలా మంది చెప్తున్నారు సార్ ఇది ఒకే అడుగుతున్నారు ఎక్కడ అడుగుతున్నట్టు ఇవ్వడానికి ఏం బాధ. తండ్రి ఆస్తిని ముటేషన్ చేశారు. అతను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చిన్న కొడుకు అడిగారు ఎట్లా చేశారు, ఏం చేసింది, వాట్ ప్లేస్ యూ ట్రాన్స్ఫర్ టు ముటేషన్ అని వాళ్ళు అడిగారు. అంటే వాళ్ళు చెప్పలేదు. ఇతను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగి అప్పీల్కి వచ్చినట్టుకి మళ్ళీ ఇతను ఎవరైతే తప్పు చేసిన అతను భయపడ్డాడు. భయపడి ఏం చేశాడు, మళ్ళీ ముటేషన్ చచ్చిపోయిన ఆయన మీద చేసేసి అదే చనిపోయిన తర్వాత కొడుకు చేశాడు. చిన్న కొడుకు అడిగినప్పటికీ మళ్ళీ ముటేషన్ మళ్ళీ చనిపోయిన తండ్రికే ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది న్యాక్గా కనపడుతున్నటువంటి అనేక అనుభవాల నుంచి, అనేక ఉద్యమాల నుంచి, అనేక ఆందోళనల నుంచి, ఇది పౌర సమాజం నుంచి వచ్చినటువంటి ఒక అభిప్రాయం అనుకోండి, డిమాండ్ అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, దాని నుంచి వచ్చినటువంటి చట్టం చాలా సింప్లిఫై చేసినటువంటి చట్టం. 31 సెక్షన్లు దీంట్లో అర్థం కాని ఏమీ లేని చట్టం. ఎందుకు అంటే ఏది కూడా పారదర్శక చెక్స్ అండ్ బ్యాలెన్స్ చట్టం. పారదర్శకమైనటువంటి పాలన, అకౌంటబిలిటీ ప్రతి ఉద్యోగి ఉండాలి అనే ఉద్దేశంతో, ప్రభుత్వ యంత్రాంగానికి ఉండాలి అనే ఉద్దేశంతో పౌర సమాజంకి ఒక ఆయుధం ఇచ్చారు. ఎందుకంటే మనకు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటే సమాజంలో మనం అంటుంటాం బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, ఇండియన్ డెమోక్రసీ ద గ్రేట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటాం. ఎందుకు నిజానికి కూడా 136 దేశాల పైన ప్రపంచంలో ఆర్టీఐ యాక్ట్ అమలైంది. కానీ మన ఆర్టీఐ యాక్ట్ 8వ స్థానంలో. ఎందుకంటే అంత పకడ్బందీగా ఈ చట్టాన్ని మనం రూపొందించాం. ఇది మనకి చాలా గ్రేట్ఫుల్. ఎగ్జిక్యూటివ్ చేసే విషయంలో కొద్దిగా మనం శశవిషయాలు, లేని అనుమానాలు, అపోహలతో మనం అనవసరమైనటువంటి కాలయాపన చేస్తున్నాం. దాని నుంచి ఫస్ట్ అప్పీల్కి పోతారు, తర్వాత సెకండ్ అప్పీల్కి వస్తారు. సెకండ్ అప్పీల్కి వచ్చినప్పుడు ఏంటి అన్నప్పుడు హీరింగ్ లో సరైన ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. 81J అంటారు. 81J ఎట్లా అప్లికబుల్ అంటే చెప్పరు. 81J ప్రకారం చెప్పాలంటే మళ్ళీ సెక్షన్ 11 ప్రకారం మీరు థర్డ్ పార్టీకి నోటీస్ ఇవ్వాలి కదా, ఇచ్చారా అంటే ఇవ్వలేదంటారు. ఇవ్వకుండా మీరు ఎట్లా 81J అని నిర్ణయం.
అందులో ఈ 4.1b అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పని కానీ పెద్ద సమస్యలు దాచిపెట్టడం వల్ల. అట్లనే రిజిస్టర్ 1 మీ ఆ కార్యాలయానికి ఎన్ని ఆర్టీఐ అప్లికేషన్స్ వచ్చాయి ఎప్పటిలో, అంటే మీరు గడువులోగా ఇచ్చిందా లేదా, ఇచ్చిన సమాచారం ఇది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తే రిజిస్టర్ 1 అంటారు. అది అప్లికేటర్ దగ్గరికి వస్తే రిజిస్టర్ 2. ఈ చిన్న చిన్న రిజల్ట్స్ తీసుకోగలిగితే, చిన్న చిన్న కార్యక్రమాలను నిరంతరంగా నిర్ణయం చేయగలిగితే మెజారిటీ సమస్యలు యాక్ట్ ఎందుకైతే ఏ లక్ష్యంతోనైతే వచ్చిందో జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి నిర్మూలన, వీటన్నిటి తగ్గించడానికి ఏ లక్ష్యం కోసం వచ్చిందో ఆ లక్ష్యం నెరవేరాలంటే సమస్యను లేదా సమాచారాన్ని సత్వరం అందించగలగాలి. అది అందించగలగాలంటే పెండింగ్ అప్లికేషన్స్ పరిష్కరించగలిగి వేగంగా సమాచారాన్ని అడిగిన వాళ్ళకి ఇవ్వగలిగితే ఈ చట్టం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. దానికి అనుగుణంగా మీరు కూడా భాగస్వామ్యమై పనిచేయాల్సి ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇప్పటికీ మేము కమిషన్ వచ్చి ఇప్పటికీ ఆల్మోస్ట్ 100 రోజులు అవుతుంది. 5 కమిషనర్లు, ఒక సిఎస్సి గారు, మొత్తం 6 కమిషనర్లు వచ్చినాం. 6 కమిషన్లు వచ్చిన తర్వాత 18,000 పెండింగ్ కేసుల్లో దాదాపు ఇప్పటికీ 3,500 పెండింగ్ అప్లికేషన్స్ పరిష్కరించడం ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని ముందు వచ్చిన తక్కువ కేసులు ఉన్న జిల్లాలు, తర్వాత తక్కువ కేసులున్న శాఖలు, డిపార్ట్మెంట్లు, వీటన్నింటినీ ఒక ప్రణాళికాబద్ధంగా రెగ్యులర్ గా నిర్వర్తించుకోవడం వల్ల 3,500 అప్లికేషన్స్ పెండింగ్ అప్లికేషన్స్ పరిష్కరించగలిగిన ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. కానీ యాక్ట్ ప్రకారం ఒక 6 month అప్లికేషన్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఇంకొక పిఐఓకే ట్రాన్స్ఫర్ చేయాలి. మల్టిపుల్ పిఐఓస్ కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. దట్ ఈస్ నాట్ ఇన్ ది యాక్ట్. ప్లీజ్ డు నాట్ డూ దట్. ఎందుకంటే చాలా కేసుల్లో 30 to 40 పిఐఓస్ వాళ్ళ వర్కింగ్ డే అంతా లీవ్ తీసుకుని గవర్నమెంట్ రిసోర్సెస్ తో మా దగ్గరికి వస్తున్నారు. అది అందరికీ టైం వేస్ట్ అండి. సో ప్లీజ్ డోంట్ డూ దట్. వాట్ యూ కెన్ డూ ఇస్ మీరు సజెషన్ ఇవ్వచ్చు. మా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంది అని ఇచ్చి మీరు సజెషన్ ఇవ్వండి ఆ అప్లికెంట్ కి. యూ కెన్ అప్రోచ్ దీస్ పిఐఓస్ అని సజెషన్ ఇవ్వండి. కానీ భయపడిపోయి అందరికీ ట్రాన్స్ఫర్ చేయకండి. అది చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ కేసెస్. ప్లీజ్ అవాయిడ్ దట్. One more thing we have noticed is that మీరు కొన్ని కేసుల్లోని చాలా వాల్యూమినస్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మేబీ 100 pages. ఏంటంటే ఆ అప్లికేషన్స్ నంబర్స్ అన్ని రాసి ఐదర్ కామెంట్ రిప్లై ఇవ్వండి. కానీ రిప్లై ఇవ్వకపోవటం అనేది నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. కొన్నిసార్లు ఏమవుతుందంటే 6 month అప్లికేషన్స్ మీరు 6(3) కింద వేరే పిఐఓలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇక్కడ మేము మా 3 months హియరింగ్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది మా నోటీస్ వెళ్ళాక పిఐఓస్ కొంచెం భయపడి వేరియస్ డిపార్ట్మెంట్స్ కి 6 month చేస్తుంటారు. మొన్న ఒక హీరింగ్ లో సమ్ ముటేషన్ సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. ముటేషన్ ఏంటి, అది చిన్నది, అంత పెద్ద ప్లేస్ కూడా 200 గజాలకు సంబంధించిన ఒక పల్లెటూరు. తండ్రి తదనంతరం తన భార్య తదనంతరం చిన్న కొడుక్కి రాశాడు రిజిస్టర్డ్ వీల్ నెంబర్ రాశాడు. ఎందుకు చెప్తున్నాడు ఎగ్జాంపుల్, నేను ప్రాక్టికల్ విషయాలు చెప్తాను మీకు. చట్టం అంటే పుస్తకం తీసుకుంటే చదువుకోవచ్చు. మీరు అందరికి తలా కాపీ ఇస్తారు, చదువుకోవచ్చు. రిజిస్టర్డ్